అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒంటరయ్యారా? తెలంగాణ లీడర్లంతా పవన్ పై మూకుమ్ముడిగా విరుచుకుపడుతున్నా టీడీపీ బీజేపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. ఈ విషయంలో పవన్ కు టీడీపీ గాని బీజేపీ గాని ఇంకా మద్దతు ప్రకటించలేదు. గతంలో సీఎం చంద్రబాబుపై ఈగ వాలిన పవన్ ఎగిరి గంతేసేవారు. కానీ ఆయనకు మద్దతు విషయంలో మాత్రం రెండు మిత్రపక్షాలు సైలెంట్ గా ఉండటంతో జన సైనికులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? లెట్స్ వాచ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. పవన్ మాటలపై బీఆర్ఎస్ లీడర్లు భగ్గుమన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్లు రంగంలోకి దిగారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పవన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నుంచి కుటుంబంతో సహా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పాలని, లేదంటే పవన్ సినిమాల్ని థియేటర్లలో విడుదల కానివ్వమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పవన్ కామెంట్స్ను తప్పుపట్టారు. హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి మాటలను వక్రీకరించవద్దంటూ కీలక ప్రకటన వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించొద్దని జనసేన పార్టీ కోరింది. అయితే పవన్ కామెంట్స్ పై ఇంత రచ్చ జరుగుతున్నా టీడీపీ బీజేపీ సైలెంట్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వైపు నుంచి పవన్ కు మద్దతు లేదు. అలాగే బీజేపీ కూడా పవన్ ను తెలంగాణ ఇష్యూలో పట్టించుకోవడం లేదు. గోదావరి జిల్లాల్లోని పచ్చదనం చూసి తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కానీ ఓ వైపు నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతరత్ర పౌర సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్నదమ్ముల్లా విడిపోయామని, అట్లే కలిసి ఉండాలే తప్ప ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కామెంట్స్ ఏంటనే నిలదీత ఎదురవుతోంది. పవన్ కామెంట్స్ పై చర్చ జరుగుతుంటే ఇంతవరకు టీడీపీ బీజేపీ నుంచి కనీస స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి విషయంలో పవన్ మద్దతుగా నిలిచారు. సీఎం చంద్రబాబుపై ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వెంటనే రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా వైసీపీ నేతలను కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అటు బీజేపీ నేతలకు కూడా పవన్ అండగా నిలిచారు. అలాంటిది పవన్ కళ్యాణ్ పై ఇంతెత్తున కౌంటర్లు పడుతున్నా రెండు పార్టీల నేతలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు సరైనవి కావనే ఉద్దేశంతోనే రెండు పార్టీలు మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పవన్ కామెంట్స్ను తప్పుపడితే కూటమిలో చిచ్చురేగడం ఖాయమని పార్టీ హైకమాండ్ చెప్పడంతో వారంతా మౌనంగా ఉన్నట్టు సమాచారం. అందుకే పవన్ కేంద్రంగా సాగుతున్న వివాదంపై టీడీపీ బీజేపీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ మిత్రపక్షాలు మద్దతుగా నిలవకపోవడంతో జనసేన నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వచ్చే 15 ఏళ్లు కూటమి సర్కారే అధికారంలో ఉంటుందని పవన్ అంటున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు కూడా పవన్ మాటలను గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో మాత్రం టీడీపీ అధినేత ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే పవన్ విషయంలో రియాక్ట్ అయితే తొందరపాటు చర్య అవుతుందనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. అటు బీజేపీ నేతలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. కానీ టీడీపీ చంద్రబాబుకు రాజకీయ కష్టమొస్తే తానున్నానంటూ పవన్ కళ్యాణ్ పరుగుపై వస్తుంటారు. అలాంటప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కలిసి ఎలా ముందుకు వెళ్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఈ మ్యాటర్ ఇంకెంత దూరం వెళ్తుందో. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.